అన్ని ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ పెద్దగా ఉంటే 2 ఎంపీటీసీలు ఉంటాయి. దాని పరిధిలో ఒక టీము, దీని పరిధిలో ఒక టీం చేసుకోండి. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండు. ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇలా ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది. మనం యావరేజ్ ఏంటంటే 4 ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతుకు పోయిన వానకాలమి, యాసంగి, ఈ వానకాలంలో కూడా 3,000 ఎగ్గొట్టిండు. అంటే ఒక్కొక్క రైతుకు 75,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు? రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు. మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? మీకు ఆ వీడియోలు కూడా పంపుతా. రేవంత్ రెడ్డి అన్నాడు రైతుకిచ్చి కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకిచ్చి రైతుకి ఎగ్గొట్టాం, ఇద్దరికి రైతు బంధు ఇస్తా, 15,000 ఇస్తా. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అన్నాడా లేదా? 2 లేదు 3 లేదు, మొదటికే మోసం పెట్టిండు. కరోనా వచ్చినా మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టిండు తప్ప రైతు బంధు పెట్టలే కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి పోయిన వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగిలో 3 ఎకరాలకే ఇచ్చిండు, ఇప్పుడు కూడా 12,000 ఇచ్చిండు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అబద్దాలే. అప్పుడు ఏమన్నారు? పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అందరికి ఇచ్చిండు ఆయన కూడా. అంటే మన రాష్ట్రంలో సీలింగ్ ఉంటుంది రైతులకు. 54 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమంది ఉన్నారా అని తీస్తే 3%, 3 కాదు 0.3%. 10 ఎకరాల మీద ఎందరు ఉన్నారా అని తీస్తే 3%. 97% మంది రైతులు 10 లోపల ఉన్నారు. మరి ఎవడు పెద్ద ఉన్నాడు? అప్పుడేమో బదనాం చేసింది. వాళ్ళకు కూడా అర్థమైంది. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్దే కరెక్ట్ అన్నారు, మళ్ళీ గదే పద్ధతి పాటించింది. అంటే ఇలా ఆ రోజు పెన్షన్ 200 ఉన్న పెన్షన్ మన కేసీఆర్ 2,000 చేసిందా లేదా? అంటే 10 అంతలు. మొదలేమో 5 అంతలు, 200, 1000 అయింది. మళ్ళీ గెలిస్తే 1000, 2,000 అయింది. ఈ రకంగా 10 అంతలు పెన్షన్ పెంచింది మన బీఆర్ఎస్. వీళ్ళు 2,000, 4,000 చేస్తామన్నారు. ఇవాళ వరకు లేదు. ఆ రోజు చెప్పింది ఏంది? అత్తకిత్తం, కోడలికిత్తం. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టం, కోడలికే, అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడుము. ఇట్లా 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు, తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటు ఎవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వని ఓటు అడిగిండు అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు? అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు, కేసీఆర్ ఇచ్చిండు, మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా? ఇవన్నీ అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఓ ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు,
భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్ని అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి కేబినెట్ లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 కేబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వికిండిగా ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. 4,000 పింఛనేమా, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి వాడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసున్నాడు, ఈ రేవంత్ రెడ్డి వాడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్లీ డ్రామాలు ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు